హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్యాంగ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్, ఈరోజు వీడియో విషయానికి వస్తే టీఎస్పీఎస్సీ నుండి నో మోర్ రిప్రజెంటేషన్స్ అంటూ ఒక వెబ్ నోట్ అనేది రావడం జరిగింది. ఈ వెబ్ నోట్ అనేది నోటిఫికేషన్ నెంబర్ 57/2017 స్టాఫ్ నర్స్ క్యాండిడేట్స్కి సంబంధించింది. సో ఈ వెబ్ నోట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే, మనకు 7/11/2020 రోజున ఈ టీఎస్పీఎస్సీ నుండి స్టాఫ్ నర్స్కి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ప్రకటించడం జరిగింది. సో ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పైన ఎలాంటి ఆబ్జెక్షన్స్ కానీ రిమార్క్స్ కానీ 23/11/2020 అంటే నవంబర్ 23 తర్వాత ఎలాంటి ఆబ్జెక్షన్స్ కానీ తీసుకోబడవు అని చెప్పేసి ఇక్కడ మనకు వెబ్ నోట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అని అంటే, క్యాండిడేట్స్కి చాలాసార్లు అవకాశం అనేది ఇచ్చినప్పటికీ ఉపయోగించుకోలేదు. అట్లాగే దీనికి సంబంధించిన ఆబ్జెక్షన్స్ కానీ రిమార్క్స్ కానీ ఎప్పుడైతే ఈ లిస్ట్ ప్రకటించిన తర్వాత కొన్ని రిమార్క్స్ అనేది రావడం జరిగింది. సో ఆ రిమార్క్స్ అన్నిటినీ తెలంగాణ వైద్య విధాన పరిషత్కి, హెల్త్ డిపార్ట్మెంట్స్కి అనేది టీఎస్పీఎస్సీ వాటిని ఫార్వర్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రిమార్క్స్ పైన డిసిజన్ అనేది హెల్త్ డిపార్ట్మెంట్ ఏం డిసిజన్ తీసుకుంటుందో అదే ఇక్కడ ఫైనల్ అవుతుంది. సో కాబట్టి క్యాండిడేట్స్ ఇంకా ఎవరైనా దీనిపైన ఎలాంటి ఆబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు విత్ ప్రూఫ్, విత్ డాక్యుమెంట్తో, రిలవెంట్ డాక్యుమెంట్తో ఆన్ బిఫోర్ 23/11/2020, సో నవంబర్ 23, 2020 ఆ డేట్ ముందు వరకు దీనికి సంబంధించిన ఎలాంటి రిమార్క్స్ కానీ ఆబ్జెక్షన్స్ కానీ ఉన్నట్లయితే వెళ్ళి టీఎస్పీఎస్సీని కలవండి. ఆ తర్వాత మాత్రం దీనిపైన ఎలాంటి రిమార్క్స్ కానీ ఆబ్జెక్షన్స్ కానీ తీసుకోరు. నో మోర్ రిప్రజెంటేషన్స్ అంటూ టీఎస్పీఎస్సీ అనేది క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ వెబ్ నోట్. దీనికి సంబంధించిన ఇంకేమైనా సమాచారం ఉంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.